దేశంలో ఎంతో మంది తీసుకుంటున్నారు. పెద్ద పెద్ద నాయకుల పిల్లలు, ఐఏఎస్ ఐపీఎస్ పిల్లలు అనేక మంది తీసుకుంటున్నారు. అనేక మంది విద్యార్థులు ఇటు బానిసలు అయిపోతున్నారు. ఎవరిని ఇలాగే సినిమా వాళ్ళని ఇంటర్గ్రేట్ చేస్తున్నారా అండి? ఎంత దుర్మార్గం అండి సినిమా వాళ్ళు అంటే అంత లోకమండి. సో సినిమా వాళ్ళు ఈ రకంగా చిన్నసూపు చూడడం, ఈ రకంగా ఓ పూరి జగన్నాథ్ గారిని కానీ, ఓ శ్యామ్ కళ్యాణ్ గారిని, చాలా మందిని ఆ రకంగా ఏదో వాళ్ళు తప్పు చేస్తున్నట్టు నిర్దోషులు వాళ్ళకి ఏదో తీసుకొని వాళ్ళని ఇంటర్గ్రేట్ చేయడం ఇట్స్ అంటే గుడ్. సినిమా ముందు ఈ సిట్టోళ్ళు చూపిస్తున్నారు దేశానికి. జనగా సినిమా వాళ్ళు సినిమాలు చూపిస్తున్న దశలో పోయి సిట్టోళ్ళు ఈవేళ సినిమాలు చూపిస్తారు. రోజుకో సినిమా, పల్నావాళ్ళు వీళ్ళు అటెండ్ అవుతారు, పల్నావాళ్ళు వీళ్ళు అటెండ్ అవుతారు. అంటే ఇప్పుడు దాకా ఇంటర్వ్యూలు అయిపోయింది, నెక్స్ట్ క్లైమాక్స్ ఏంటి? ఇది కరెక్ట్. చాలా వరకు ఈ మాట బయట వస్తుంది, మీరు ఒక్క రకాలుగా చూస్తున్నారు. అదే కరెక్ట్ కాదు, అదే నిజమే కాదు. చాలా మంది వస్తున్నారు మరియు ఏ ట్రీట్మెంట్ అందరికీ ఉంది, అందరికీ సమానం ట్రీట్మెంటే నడుస్తుంది. సెపరేట్గా ఎవరి కోసం సెపరేట్ డిఫరెన్సెస్ మనమే పెట్టలే.